ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. రాతి పలక మీద కానీ సీరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. 2 కొరింథీ 3:3 అపోస్తలుడైన పౌలు విశ్వాసిని బ్లాక్ బోర్డుతో పోల్చాడు. మనం సీరాతో వ్రాయబడిన పత్రికగా కాక జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడిన క్రీస్తు పలకలమని పౌలు చెప్తున్నాడు. ఆమేన్. మనం ఈ లోకానికి వెలుగుగా ఉండి ప్రకాశించినప్పుడు ప్రజలు మన నీతి క్రియలను చూచి పరలోకపు తండ్రిని మహిమపరుస్తారని యేసు ప్రభు ప్రకటించడంలోని పరమార్థం ఇదే. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తండ్రికి మహిమ తెచ్చాడు. అలాగే మనం కూడా ఆయన మహిమను ఎప్పుడు ఆయనతో ప్రకాశింపగలిగే మనుషులుగా ఉండాలి. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులనై ఉన్నారు. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారని మనం వాక్యంలో చదివినాం. నీవెప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమిటంటే నీ వెలుగు మాత్రమే కాదు, కానీ నీవు అందరూ తెలుసుకొనొచ్చు చదువుచున్న ఒక నూతన పత్రికవు. కనుక నిలిచి ఉండే ఫలాలను ఫలించు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందరు అని యేసు ప్రభు చెప్పాడు. ప్రతి ఒక్కరికి మంచి మాదిరిగా, మంచి సాక్ష్యం కలిగిన వారిగా ఉండునట్లు పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేయును గాక. ఆమెన్. ప్రార్థన. మా పరలోకపు తండ్రి, నా జీవితం ద్వారా నిన్ను ప్రతిఫలింపచేసి గొప్ప బాధ్యత నాపై ఉందని గ్రహిస్తున్నాను. యేసు ప్రభుని వాళ్ళ నిజమైన రాయబారిగా నీకెప్పుడు మహిమ తెచ్చుటకు నాకు సహాయం చేయము. ఇటు కృప నాకు దయచేయము. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను. ఆమెన్.